ఓం శాంతి 1-3-1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. విశ్వంలోని ప్రతి స్థానానికి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని, జ్ఞాన జలాన్ని అందివ్వండి. ఈరోజు బాప్దాద వతనంలో పరస్పరం ఆత్మిక సంభాషణ చేస్తూ పిల్లల రిమ్జిమ్ జ్ఞాన బిందువులను వెదజల్లుటను కూడా చూస్తున్నారు. వర్తమాన సమయంలో మధువనం వరదాన భూమిపై పిల్లల రిమ్జిమ్ ఎలా జరుగుతుందో చూసి చూసి సంతోషిస్తూ ఉన్నారు. మధువనం పవర్ హౌస్ నుండి నలువైపులా ఎన్ని కనెక్షన్లు వెళ్ళి ఉన్నాయో బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఎలాగైతే స్థూలమైన పవర్ హౌస్ నుండి అనేక వైపులకు లైట్ కనెక్షన్లు వెళ్ళాయో అలా ఈ పవర్ హౌస్ నుండి ఎన్ని వైపులకు కనెక్షన్లు వెళ్ళాయో, విశ్వంలోని ఎన్ని మూలలకు లైట్ కనెక్షన్లు వెళ్ళాయో, ఇంకా ఎన్ని మూలలకు ఇప్పుడు కనెక్షన్లు వెళ్ళలేదో చూస్తున్నారు. ఉదాహరణకు ఈ రోజుల్లో ప్రభుత్వం కూడా తమ రాజ్యంలోని అన్ని మూలలలో, అన్ని గ్రామాలలో నలువైపులా కరెంట్ మరియు నీటి సరఫరా ఏర్పాట్లు తప్పకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తోంది. పాండవ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారు? జ్ఞాన గంగలైన మీరు నలువైపులకు వెళ్తున్నారు. పవర్ హౌస్ నుండి నలువైపులకు లైట్ కనెక్షన్ వెళ్తూ ఉంది. పైనుండి ఏ పట్టణాన్ని లేక గ్రామాన్ని చూసినా ఎక్కడెక్కడ వెలుగు ఉందో, ప్రకాశం దగ్గరగా ఉందో లేక దూరంగా ఉందా అనే దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఎన్ని వైపులకు లైట్ ఉంది, ఇంకా ఎన్ని వైపులకు లైట్ చేరుకోలేదు అని బాప్దాదా కూడా వతనం నుండి దృశ్యాన్ని చూస్తున్నారు. దేశ విదేశాలలో ఇప్పటి వరకు ఎన్ని స్థానాలు మిగిలి ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎన్ని కనెక్షన్లు ఇవ్వాలి. ఫలితాలైతే మీకు కూడా తెలుసు కదా. ఎలాగైతే కరెంటు మరియు నీరు లేని స్థానాలకు విలువ ఉండదో, అలాగే ఎక్కడ ఆధ్యాత్మిక ప్రకాశం మరియు జ్ఞాన జలం చేరుకోలేదో అక్కడ చైతన్య ఆత్మలు ఏ స్థితిలో ఉన్నారు? అంధకారంలో దప్పికతో భ్రమిస్తూ ఉన్నారు, తపిస్తూ ఉన్నారు. ఇలాంటి ఆత్మల విలువ ఎంత అని చెప్తారు? గుడ్డి గవ్వతో సమానం మరియు వజ్రంతో సమానం అని చిత్రాలు తయారు చేస్తారు కదా. లైటు మరియు జ్ఞాన జలం లభించినట్లయితే గుడ్డి గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారవుతారు. అంటే విలువ పెరుగుతుంది. దేశ విదేశాల నుండి వచ్చిన పిల్లలు పవర్ హౌస్ నుండి విశేషమైన శక్తిని తీసుకొని తమ తమ స్థానాలకు వెళ్తున్నారు అని బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఒకవైపు పిల్లల స్నేహంలో మధువనం అనగా బాప్దాదా ఇంటి శృంగారం వెళ్ళిపోతోంది అని బాప్దాదా భావిస్తూ ఉన్నారు. పిల్లలు మధువనంలోకి ఎప్పుడు వచ్చినా మధువనం మెరుపు లేక మధురమైన స్వీట్ హోమ్ మెరుపు ఎలా ఉంటుంది? మధువన్ ప్రకాశాన్ని పెంచే మా స్నేహి సహయోగులు వచ్చారు అని పిల్లలు కూడా భావిస్తారు. ఎలాగైతే మీరు అక్కడ గుర్తు చేసుకుంటారో, నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ మధువనం స్మృతి సదా తాజాగా ఉంటుందో, అలా బాప్దాదా మరియు మధువన్ నివాసులు కూడా మీ అందరినీ గుర్తు చేసుకుంటారు. స్నేహంతో పాటు సేవ కూడా విశేషమైన సబ్జెక్ట్. అందువలన స్నేహంతో ఇక్కడే కూర్చుండి పోవాలి అని అనుకుంటారు. కానీ సేవ లెక్కతో నలువైపులకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడకు వెళ్లకుండా ఉండే సమయం కూడా తప్పకుండా ఒక రోజుకు వస్తుంది. కానీ ఒకే స్థానంలో కూర్చుంటూనే నలువైపులా ఉన్న దీపపు పురుగులన్నీ స్వతహాగానే దీపం వద్దకు వచ్చేస్తాయి. ఆబు మనదే అని చిన్న శాంపుల్ చూశారు. ఇప్పుడైతే అద్దెకు హోటల్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది కదా. ఫిబ్రవరిలో ప్రపంచ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మౌంట్ ఆబులో అన్ని హోటళ్ళు అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. అయినా కొంచెం జ్ఞాన ప్రకాశాన్ని చూశారు. నలువైపులా ఫరిస్తాలే కనిపించే సమయం వస్తుంది. ఇప్పుడు నోటి ద్వారా సేవ చేసే పాత్ర నడుస్తోంది. ఇప్పుడు ఇంకా కొంచెం మిగిలి ఉంది అప్పుడన్నారు 83లో. అందువలన దూరాలకు వెళ్లాల్సి ఉంటుంది.
శ్రేష్ఠ సంకల్పాల శక్తిశాలి సేవ గురించి ఇంతకు ముందు కూడా వినిపించాను. అంతిమంలో ఆ సేవా స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో మమ్మలను పిలుస్తూ ఉన్నారు. దివ్య బుద్ధి ద్వారా ఎవరో మమ్మల్ని శుభ సంకల్పాలతో పిలుస్తూ ఉన్నారు అని అనుభవం చేస్తారు. కొంతమంది దివ్య దృష్టి ద్వారా తండ్రిని మరియు స్థానాన్ని మధువనాన్ని చూస్తారు. రెండు రకాల అనుభవాల ద్వారా చాలా తీవ్ర గతితో తమ శ్రేష్టమైన గమ్యానికి చేరుకుంటారు. ఈ సంవత్సరం ఏం చేస్తారు? ప్రయత్నం మంచిగా చేశారు. ఈ సంవత్సరం మిగిలి ఉన్న స్థానాలకు ప్రకాశాన్ని, లైట్‌నైతే తప్పకుండా ఇస్తారు. కానీ ప్రతి స్థానం యొక్క విశేషతను ఈ సంవత్సరం ఇదే చూపించండి. ప్రతి సేవా కేంద్రము, అందులో కూడా విశేషించి పెద్ద పెద్ద సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ లక్ష్యాన్ని ఉంచుకోండి. మీరు ధర్మ సమ్మేళనాలు చేసినప్పుడు అన్ని ధర్మాల వారిని ఒక చోట కలుపుతారు, లేక రాజకీయ నాయకులను పిలుస్తారు. విశేషించి సైన్స్ వారిని పిలుస్తారు. ఇలా వేరు వేరు విధాలుగా స్నేహ మిలనాలు చేస్తారు. అలా ఈ సంవత్సరం ప్రతి స్థానంలో అన్ని రకాలైన విశేషమైన వృత్తుల వారిని, సంబంధంలోకి వచ్చే వారిని తయారు చేయండి. ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ నల్లవారు, తెల్లవారు అన్ని రకాల వెరైటీలు ఉన్నారు అని, ఒకే స్థానంలో అన్ని రంగులు, దేశాలు మరియు ధర్మాలు కలిగిన వారు ఉన్నారు అని అంటారు కదా! అలా ఇక్కడ అన్ని రకాల వృత్తులు కలిగిన వారు ఉన్నారు అని అనాలి. విశేషమైన ఆత్మలు ఒకే పుష్పగుచ్ఛంలో వెరైటీ పుష్పాల వలె కనిపించాలి. ప్రతి సెంటర్లో ప్రతి వృత్తిని చేసే విశేషాత్మల సంఘటన ఉండాలి. అన్ని రకాల వృత్తుల వారికి ఇక్కడ ఒకే తండ్రి, ఒకే సత్యమైన జ్ఞానం, అది కూడా ఎంతో సహజమైన మరియు సరళమైన జ్ఞానమని ప్రపంచంలో ప్రసిద్ధం అవ్వాలి. అనగా ప్రతి సేవా స్థానంలో వేదిక పైన అన్ని రకాల వృత్తులు చేసేవారు కలిసి కనిపించాలి. ఏ వృత్తిలో ఉన్నవారు మిగిలిపోరాదు. పేదవారి నుండి ధనవంతుల వరకు, గ్రామాల వారి నుండి పెద్ద పెద్ద పట్టణాలలో నివసించే వారి వరకు, శ్రామికుల నుండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల యజమానుల వరకు అన్ని రకాల విశేషాత్మల అలౌకిక ప్రకాశం కనిపించాలి. తద్వారా ఈశ్వరీయ జ్ఞానం కేవలం వీరి కొరకు మాత్రమే అని ఎవ్వరూ అనరాదు. అందరికీ తండ్రి, అందరి కొరకు ఈ జ్ఞానం ఉంది. పిల్లల నుండి తాత ముత్తాతల వరకు అందరూ విశేషించి జ్ఞానం మా కొరకే అని అనుభవం చేయాలి. ఎలాగైతే బ్రాహ్మణుల అయినటువంటి మీ అందరి మనస్సులో, హృదయంలో బాబా అని ఒక్కటే శబ్దం వస్తుందో, అలాగే విశ్వం మూల మూలల నుండి విశ్వంలోని ప్రతి వృత్తి, ప్రతి పని చేసే ఆత్మ అనుకోవాలి. ఈ విధంగా మా కొరకే తండ్రి వచ్చారు, మా కొరకు ఈ జ్ఞానం ఆధారం, శరణు లాంటిది అని హృదయపూర్వకంగా అనాలి. జ్ఞానదాత మరియు జ్ఞానం రెండింటి గురించి అన్ని వైపుల నుండి, అన్ని ప్రకారాల ఆత్మల నుండి ఇదే శబ్దం రావాలి. ఇప్పుడు కూడా అన్ని వృత్తుల వారికి సేవ చేస్తూ కూడా ఉన్నారు, కానీ ప్రతి స్థానంలో అన్ని వెరైటీల వారు ఉండాలి. అంతేకాక ఇలాంటి అన్ని వెరైటీ వృత్తులు చేసేవారి పుష్పగుచ్ఛాన్ని బాప్దాదా వద్దకు తీసుకురండి. అప్పుడు ప్రతి సేవా కేంద్రము విశ్వంలోని సర్వాత్మల సంఘటన గల ఒక విశేషమైన చైతన్య మ్యూజియంగా తయారవుతుంది. అర్థమైందా? ఎవరైతే సంపర్కంలో ఉన్నారో వారిని సంబంధంలోకి తీసుకొస్తూ సేవ చేసే స్టేజ్ పైకి తీసుకురండి. ప్రతి సమయం ఏ ఏ విఐపీలు లేక పత్రికల వారు వచ్చారు వారిని కూడా సేవ యొక్క స్టేజ్ పైకి తీసుకొస్తూ ఉంటే, వారి నోటితోనే మాట్లాడినందున వారి నోటి మాటలే ఆత్మల కొరకు ఈశ్వరీయ బంధనంలో బంధించేందుకు సాధనంగా తయారవుతాయి. ఒక్కసారి చాలా బాగుంది అని అంటారు, మళ్ళీ సంబంధం నుండి దూరం అయిపోగానే మర్చిపోతారు. కానీ మాటి మాటికి చాలా మంచిది, చాలా మంచిది అని అనేకుల ముందు చెప్తూ ఉంటే ఆ మాటలు కూడా వారిలో మంచిగా తయారయ్యే ఉత్సాహాన్ని పెంచుతాయి. అంతేకాక దీనితో పాటు ఒక సూక్ష్మ నియమం కూడా ఉంది. ఎంత మందిపై ప్రభావం పడుతుందో
ఆత్మల నుండి వీరికి వాటా లభిస్తుంది అనగా వారి ఖాతాలో పుణ్యం ఖాతా జమ అవుతుంది, షేర్ లభిస్తుంది. అదే పుణ్యం ఖాతా అనగా పుణ్యం యొక్క శ్రేష్ట కర్మ శ్రేష్టంగా తయారయ్యేందుకు వారిని లాగుతూ ఉంటుంది. అందువలన ఇప్పుడు ఎవరైతే తండ్రి భూమి నుండి మధుబన్ నుండి నేరుగా ఎంతో కొంత తీసుకెళ్లారో అది కొద్దిగా కావచ్చు, ఎక్కువగా కావచ్చు, వారితో దానం తప్పకుండా చేయించండి అనగా సేవ చేయించండి. ఇలా చేయిస్తే ఎలాగైతే స్థూల ధనం దానం చేస్తే లభించే ఫలంగా అల్పకాలిక కోరికలతో కలిగిన రాజ్యం లభిస్తుందో అలా ఈ జ్ఞాన ధనాన్ని అనుభవాల ధనాన్ని దానం చేస్తే క్రొత్త రాజ్యంలోకి వచ్చేందుకు వారిని పాత్రులుగా చేస్తుంది. కాన్ఫరెన్స్లో చాలా బాగా ప్రభావితులయ్యారు. ఇప్పుడు ఆ ప్రభావితులైన ఆత్మల ద్వారా సేవ చేయించి ఆ బలము ద్వారా ఆత్మలను కూడా ముందుకు తీసుకెళ్ళండి. అంతేకాక అనేకుల పట్ల నిమిత్తంగా తయారు చేయండి. ఏం చేయాలో అర్థమైందా? సేవ అయితే వృద్ధిని పొందుతూనే ఉంది కదా, ఇంకా పొందుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు క్లాసులకు వచ్చే విద్యార్థులలో అన్ని వెరైటీల వారిని తయారు చేయండి. ఇప్పుడు విదేశాల వారిని కలుసుకునే సాకార రూపంలోని ఈ పాత్ర ఈ సంవత్సరం ఈ సీజన్లో పూర్తి అవుతోంది. కానీ దేశంలో ఉన్న వారిని ఆహ్వానిస్తున్నారు. సాకార వతనంలో ఇక్కడైతే సమయం గూర్చి నియమాన్ని తయారు చేయాల్సి వస్తుంది అని వినిపించాను కదా. ఆకారి లోకంలో ఫరిస్తా లోకంలో ఈ బంధనం నుండి ముక్తులుగా ఉంటారు. మంచిది. నలువైపులా ఉత్సాహ ఉల్లాసాలు కలిగిన సేవాధారి పిల్లలకు, సదా తండ్రి తోడును అనుభవం చేసే సమీపాత్మలైన పిల్లలకు, సదా ఒక్కరి స్మృతిలో ఏకరసంగా ఉండే శ్రేష్టమైన ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.